హాయ్ అందరికీ, వెల్కమ్ టు రేణుస్ చిట్ చాట్ ఛానల్. ఇవాళ మేతి చెమన్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ప్యాన్ పెట్టుకున్న తర్వాత నూనె వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ చిన్న స్పూన్ తోటి 2 స్పూన్స్ సోంపు వేసుకోవాలి. 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. సోంపు కంపల్సరీ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోండి. నేను చూపించినాను కదా, అన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇది ఒక నలుగురికి సరిపోను అవుతుంది. దాన్ని బట్టి మీరు చూసుకోండి. తర్వాత అల్లం ఎల్లిగడ్డను వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మంచిగా వేపండి. వేగిన తర్వాత ఒక 1½ స్పూను ధనియాల పొడిని వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూను కారపొడిని వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోండి. ఒక్క టమాటాను వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి. మంచిగా వేపండి. వేగిన తర్వాత సాల్ట్ను వేసుకోవాలి. సాల్ట్ను వేసుకున్న తర్వాత నేను చూపించినన్ని నీళ్లు పోయండి. పోసి మూత పెట్టండి. మంచిగా దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయిన తర్వాత మెంతం కూరను వేయాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటేనే కర్రీ చాలా మంచిగా అవుతుంది. మీరు ఇది మెంతం కూర వేసిన తర్వాత మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు కాజు పేస్ట్ను వేసుకోండి. కాజు పేస్ట్ని ఎలా వేసుకోవాలంటే ఒక 10 కాజులను వేడి నీళ్ళల్లో ఒక 20 మినిట్స్ నాననిచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఆ పేస్ట్ని వేయండి. చాలా టేస్ట్ అవుతుంది. మీరు చేసుకున్న తర్వాత నాకు కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది. దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. ముందు ఒక స్పూన్ వేసుకున్నాం కదా, తర్వాత మళ్ళీ ఒక స్పూను 2 స్పూన్స్ సాల్ట్ పట్టింది. తర్వాత కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత కస్తూరి మేతిని వేసుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను కదా, అంత చిన్నగా కోసుకొని వేసుకోవాలి. మీ ఇష్టం. కొద్దిగా వేసుకుంటే కొద్దిగా, ఎక్కువ వేసుకుంటే ఎక్కువ. నేను నలుగురికి సరిపడా కర్రీ చేశాను. మీరు నెయ్యిని కూడా వేసుకోండి. నేను చూపించినంత నెయ్యిని వేసుకోండి. చాలా టేస్ట్ అవుతుంది. మీకు మేతి చెమన్ కర్రీ రెడీ అయింది. ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు చెప్పండి.